చూడు ఆయన అట్లా మాట్లాడుతున్నా పెద్ద మనుషులు అన్ని బొమ్మలు పడేసిన అన్ని ఊరాలు పడేసిన మళ్ళీ కాళ్ళ మొక్కుతుంది కదా ఇప్పుడు అంత కలిగడం ఒక్కటే ఉన్నా చచ్చిపోతా అప్పుడు ఇప్పుడు నాతో సంబంధం లేదు బలం ఎంతుందో అంత యువతో నీ చిల్ల మీద ప్రేమగా మొత్తం చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు ఏమైందో తెలుసుకుందాం మనం. సాయన జిన్ను ఒక లవ్ చేసింది కదా, అందుకని వీళ్ళిద్దరి మధ్యలో అయితే చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికి మనం చూసుకోవచ్చు, ఒక వారం రోజుల నుంచి అదే గొడవలు అయితే జరుగుతున్నాయి డైలీ. కానీ జిన్ను అయితే 20 వాళ్ళ అన్న వాళ్ళని అయితే తోలుకొని డైరెక్ట్ ఫామ్ హౌస్ గడికి అయితే వచ్చేసింది. ఈ విషయం తెలిసిన ఇమ్రాన్ టీం మొత్తం కలిసి అక్కడ గేట్ దగ్గరికి అయితే వెళ్లారు. వెళ్ళాక సాయన్నకి వాళ్ళ అన్న వాళ్ళకైతే చాలా పెద్ద గొడవ జరిగింది. జిన్ను ఒక సాయనని కొట్టింది, సాయన జిన్ను ఒకని కూడా కొట్టాడు. సాయన అయితే డైరెక్ట్ గా జిన్ను ఒకనైతే నువ్వు నా కొద్ది విడిచిపెట్టని డైరెక్ట్ గా చెప్పేశాడు. జిన్ను ఒక అలా ఇలా వదిలేస్తా 5 సంవత్సరాల నుంచి లవ్ చేసింది, ఇప్పుడు వదిలేయడానికి కానీ జిన్ను అయితే అంటుంది. సాయన అయితే నాకైతే నువ్వు వద్దు, నీతో అయితే నాకు ఫుల్ టార్చర్ అవుతుంది, నువ్వు చూస్తే నా ఫ్యూచర్ ముందు నాకే అర్థమైపోతున్నా సాయన అయితే అంటుండు. ఇమ్రాన్ అయితే చెప్పిన సాయన అయితే అసలు నడడం లేదు. అందుకని జీనాకైతే సాయన కాలు కూడా మొక్కేసింది. అప్పటికే సాయన అసలు తగ్గడం లేదు. జీను ఒక కాలు మొక్కినా ఏం చేసినా సాయన మాత్రం అసలు నడడం లేదు. పూర్తి వీడియో చూడాలంటే పర్షన్ బై ఛానల్ లో ఉంటుంది, చూడండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి రైట్, బాయ్ బాయ్.